హాయ్ హలో ససికసరం వెల్కమ్ టు bloggervj. Mailchimp ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్లో లాస్ట్ సెషన్లో మనం మాన్యువల్గా సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం మీ దగ్గర ఉన్నటువంటి ఎక్సెల్ ఫైల్ కానీ లేకపోతే కాపీ పేస్ట్ ద్వారా మనం ఏ విధంగా సబ్స్క్రైబర్స్ని బల్క్గా యాడ్ చేయాలో, బల్క్గా మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్కి అప్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రైట్ టు bloggervj. మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, తెలుగులో నేర్చుకోవడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. అందులో కూడా వాల్యుబుల్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయడం ద్వారా నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిల్చిమ్లో మనం సబ్స్క్రైబర్స్ని 3 రకాలుగా యాడ్ చేస్తాము. సో ఒకటి వచ్చేసి ఏంటంటే సైన్ అప్ ఫామ్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళు యాడ్ అవ్వడం. రెండోది వచ్చేసి మాన్యువల్గా యాడ్ చేయడం. ఈ రెండు మెథడ్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే సో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం బల్క్గా అంటే మన దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ మొత్తాన్ని కూడా ఒకేసారి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్కూల్లోకి వెళ్ళిపోదాము. మెయిల్చిమ్లో మనం సబ్స్క్రైబర్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ పర్టికులర్ సెషన్లో తెలుసుకున్నాం. సో మనం కనుక ఆడియన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో మాన్యువల్గా ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఇంపోర్ట్ కాంటాక్ట్స్ని యూస్ చేసుకుని మనం సో బల్క్గా కాంటాక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది. సో అప్లోడ్ ఏ ఫైల్ ఆర్ కాపీ అండ్ పేస్ట్ అని. సో మనం కనుక CSV ఫార్మాట్లో కనుక అప్లోడ్ చేసుకుంటే సో ఆ ఫైల్ని మనం సేవ్ చేయొచ్చు, మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో చూడండి, ఇక్కడ నేను ఒక ఫైల్ని ఓపెన్ చేశాను. సో నేను దీన్ని సేవ్ యాజ్ CSV ఫార్మాట్లోకి సేవ్ చేస్తున్నాను. సో CSV కామా డెలిమిటెడ్, సో టెస్ట్ ఇంపోర్ట్ అని పెట్టాను, సేవ్. ఓకే, ఎస్, ఓకే. సో ఇప్పుడు అప్లోడ్ ఉంది కదా. సో ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాము. సో బ్రౌజ్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి ఫైల్ సెలెక్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనం కనుక ఫైల్ని మనం చేసినటువంటి CSV ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని కనుక చూస్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే సో కంటిన్యూ టు ఆర్గనైజ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత సో మల్టిపుల్ ఫీల్డ్స్ కనుక ఉన్నట్లయితే సో వీళ్ళ ఫార్మాట్కి కావాల్సిన విధంగా మనం వాటిని సెట్ చేయవలసి ఉంటుంది. సో మనకి ఆర్గనైజ్ కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెలెక్ట్ ఏ స్టేటస్ అని ఉంది. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్డ్ అంటే వీళ్ళంతా కూడా సబ్స్క్రైబ్డ్, లేకపోతే అన్సబ్స్క్రైబ్డా, లేకపోతే నాన్ సబ్స్క్రైబ్డా, లేకపోతే క్లీన్ అని పెట్టు. సో సబ్స్క్రైబ్డ్ స్టేటస్ పెట్టేద్దాము. సో తర్వాత అప్డేట్ ఎనీ కాంటాక్ట్స్. సో ఒకవేళ మనం కనుక యాడ్ చేసిన వాటిలో ఆల్రెడీ ఇవి అప్డేట్ అయ్యి ఉంటే సో కంటిన్యూ టు ట్యాగ్ అని అడుగుతుంది. సో ఈ ట్యాగ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. సో మన దగ్గర ప్రస్తుతానికైతే ఎటువంటి ట్యాగ్స్ అనేవి లేవు. సో ఇక్కడ మనం ఎటువంటిది మనం యాడ్ చేయలేదు. సో కంటిన్యూ టు మ్యాచ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే సో ఏ కాలం దేనికి సంబంధించి అని మనం డిఫైన్ చేయాలి. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఫుల్ నేమ్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఈ సీరియల్ నెంబర్ అనేటువంటి ఆర్డర్ ఉంది. సో ఈ ఆర్డర్ అనేది మనకు అవసరం లేదు. సో కాబట్టి మనం దీన్ని తీసేయచ్చు. సో మనం ఇక్కడ వీటిని ఇంకేమైనా కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు మనం దాన్ని తీసేయచ్చు అనమాట. సో ఆప్ట్ ఇన్ టైం పెడుతున్న ప్రస్తుతానికి. సో ఫైనలైజ్ ఇంపోర్ట్ అని ఉంది. సో ఫైనలైజ్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో నాకు ఈ 3 కాలమ్స్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా నాకు ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే నాకు సో వీటికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ సో ఏవైతే నేను 5 అప్లోడ్ చేశాను సో 5 కాంటాక్ట్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఆల్రెడీ ప్రీవియస్ 3 ఉన్నాయి. సో ఇప్పుడు 5, మొత్తం టోటల్ 8 అవుతాయి అనమాట. చూసారా? సో 8 కాంటాక్ట్స్ అనమాట. సో ఇదే విధంగా మనం ఇంకేమన్నా మనం చేయొచ్చో చూద్దాము. సో ఇదే విధంగా మనం ఇంకొన్ని కాంటాక్ట్స్ని మనం
కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. సో మనకి ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్లో ఇంపోర్ట్ కాంటాక్ట్స్. ఇంపోర్ట్ కాంటాక్ట్స్లో మనం ఇంపోర్ట్ కాంటాక్ట్స్లో మనం కాపీ అండ్ పేస్ట్ అనేటువంటి ఆప్షన్ మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్, కంటిన్యూ టు అప్లోడ్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ అని. ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే నేను ఒక 5 కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేమ్ అండ్ ఈమెయిల్ పేస్ట్ చేశాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే మెయిల్ ఐడి అండ్ నేమ్ అనమాట. కంటిన్యూ టు ఆర్గనైజ్, సబ్స్క్రైబ్డ్, కంటిన్యూ ట్యాగ్. ట్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ తర్వాత ఇక్కడ నాట్ రికగ్నైజ్డ్ ఉంది కదా. మనకి ఈమెయిల్ అడ్రస్ అనేది టాలీ అయిపోయింది. ఈ నాట్ రికగ్నైజ్డ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం చూడండి. మనం మ్యాచ్ చేయాలి దేనికి అనేది. ఇది ఫుల్ నేమ్ కాబట్టి ఫుల్ నేమ్ ఇస్తాం. ఓకే, ఫుల్ నేమ్ కూడా అయిపోయింది కాబట్టి ఫైనలైజ్ ఇంపోర్ట్ కంప్లీట్. వ్యూ కాంటాక్ట్స్. ఇప్పుడు మొత్తం మనకి 13 కాంటాక్ట్స్ ఉంటాయి. టోటల్ 13 కాంటాక్ట్స్ ఉన్నారు. ఈ విధంగా మీరు ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా కాంటాక్ట్స్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మా ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్ని షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. నెక్స్ట్ సెషన్లో మనం ఒక ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.